ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడని ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి మర్యాద ఇస్తే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుందని, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి కూడా సంవత్సరం అవుతుందని, ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాను అన్న విషయం మర్చిపోయి ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చినా కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు సంకెట రవి, మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, రాజేశ్వర్, అన్ని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇప్పటి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు. ఆయనకు రాజరిక పోకటలు అలవాటు అయిపోయినాయి. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఆయనకు చెక్కుల పంపిణీ చేసేటువంటి సమయం లేదు. దాన్ని మేము ప్రోటోకాల్ ఉల్లంఘించొద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మరి మీరు ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని ప్రశ్నించినాం. ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు. మరి 3 నెలల నుంచి ఏం చేసినావు? ఏడగడ్డి వీక్నావు అని అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి. ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసిన వీడియో రికార్డు ఏమని రెచ్చగొడుతున్నావు? ఎక్కడికక్కడ నిలదీయండి రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్లు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజల ఎవరన్నా వస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసేవారు. కానీ సంవత్సరం అయింది, ఈ రోజు ఇప్పటికి ఎవరు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేము. పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు దయచేసి మీ ప్రభుత్వం లేదు, మీకు అధికారం లేదనేది పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు వచ్చి గ్రామ సభల్లో పాల్గొనండి. మాకు పాల్గొనే అవకాశం లేదు, నాకు పాల్గొనే అవకాశం లేదు. మీరు ప్రజలకు పాల్గొని ప్రజల అవసరాలను తీర్చి ఆఫీసర్లతో పని చేయించండి. కానీ అంతేగాని ఆఫీసర్ల మీద కుసిగొలిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు. మరి గతంలో కూడా జరిగినాయి కొన్ని, చెప్పకూడదు బాధాకరమైన విషయం. నువ్వు ఎప్పటి సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.